దేవుని సమక్షమున దావీదును ఇశ్రాయేలును రాజుగా అభిషేకించెను. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. రెండవ పట్టణము ఋతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 41వ వచనము వరకు. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగ్రుడ్డి వానిని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలయును. రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి గ్రుడ్డివాని కనుల మీద రాచి వెళ్ళి సిలోయము కోనేటలో కడుగుకొనుము అని చెప్పెను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటకును చూచిన వారును కూర్చుండి, భిక్షమడుగుకొనువాడు వీడు కాడా అనిరి. కొందరు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వాని వలె ఉన్నాడు అనిరి. కానీ వాడు మాత్రం అతనిని నేనే అని చెప్పెను. నీకు చూపు ఎట్లు కలిగినది అని వారు అడిగిరి. అందుకు వాడు, యేసు అని మనుష్యుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాచి వెళ్ళి సిలోయములో కడుగుకొనుము అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను అని చెప్పెను. అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగిరి. నాకు తెలియదు అని వాడు పలికెను. అంతటా వారు చూపును పొందిన ఆ గ్రుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కన్నులను తెరిపించిన దినము విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని, నీకు ఎట్లు చూపు వచ్చినదని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాచెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పెను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కానీ మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఎట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరలా ఆ గ్రుడ్డివానిని, అతడు నీకు దృష్టిని ఇచ్చిననుచున్నావు కదా, అతనిని గురించి నీ అభిప్రాయమేమి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. వాడు గ్రుడ్డివాడై ఉండెనని, ఇప్పుడు చూపును పొందెనని యూదులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించి, వీడు మీ కుమారుడా, వీడు గ్రుడ్డివానిగా పుట్టెనా, అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు అని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడే, వీడి పుట్టి గ్రుడ్డివాడు, అంతవరకు మాకు తెలియను. కానీ ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడో, ఎవడు వీనికి దృష్టినిచ్చెనో మాకు తెలియదు. వాడు వయసు వచ్చినవాడు, వానినే అడుగుడు, తన సంగతి తానే చెప్పుకొనగలడు అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి. ఏలైనా ఆయనను క్రీస్తు అని అంగీకరించు వానిని
ప్రార్థన మందిరం నుండి వెలివేయవలెననియు యూదులు నిర్ణయించుకొనిరి. అందుచేతనే వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానినే అడుగుడు అని చెప్పిరి. వారు ఆ గ్రుడ్డి వానిని మరలా పిలిపించి వానితో, దేవుని స్తుతింపుము, ఆ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు తెలియను అనిరి. అందుకు వాడు, ఆయన పాపాత్ముడో కాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలియను, నేను గ్రుడ్డివాడనై ఉంటిని, ఇప్పుడు చూడగలుగుచున్నాను అనెను. వారు వానిని, అతడు నీకేమి చేసెను, నీ కన్నులు ఎట్లు తెరచెను అని ప్రశ్నించిరి. అందుకు వాడు, ఇంతకు మునుపే చెప్పి తిని, కానీ మీరు వినిపించుకొనుటలేదు. మరలా ఎందుకు వినగోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమి అని పలికెను. వారు వానిని దూషించుచు, నీవే వాని శిష్యుడవు, మేము మాత్రము మోసే శిష్యులము. దేవుడు మోషేతో సంభాషించనని మేము ఎరుగుదము, కానీ ఇతడు ఎక్కడ నుండి వచ్చెనో మేము ఎరుగము అనిరి. అందుకు వాడు, ఆయన నాకు దృష్టిని ఇచ్చెను, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరు ఎరగకపోవుట ఎంత ఆశ్చర్యకరము. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదము, కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చు వానిని ఆయన ఆలకించును. ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవ్వడును పుట్టిగుడ్డి వానికి దృష్టినిచ్చినట్లు విని ఉండలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, కాని ఎడల ఏమీయును చేయజాలడు అని వారితో చెప్పెను. అందుకు వారు, పాపకూపంలో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలివేసిరి. వానిని వెలివేసిన వార్త విని యేసు వానిని కలుసుకొని, నీవు మనుషుని కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభు, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పెను. ప్రభు, నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. చూపు లేనివారు చూచుటకు, చూపు గలవారు అందులగుటకు, తీర్పు చేయుటకును ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని యేసు చెప్పెను. ఆయనతో ఉన్న పరిసయ్యులు కొందరు ఇది విని, మేము కూడా గ్రుడ్డివారమా అనిరి. అందుకు యేసు, మీరు నిజముగా గ్రుడ్డివారై ఉన్న ఎడల మీ అందు పాపదోషము ఉండేడిది కాదు, కానీ మీరు దృష్టి గలవారులమని చెప్పుచున్నారు, కనుక మీ అందు పాపదోషము నెలకొని ఉన్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషం గుడ్డివానికి క్రీస్తు ప్రభు దృష్టిని ప్రసాదించటం. ఈ వాక్యంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రూపంలో ప్రసంగం చెప్పొచ్చు. చాలా ఎక్కువ వాక్యాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కువ సారాంశం కలిగినటువంటి సందేశాలను కూడా మనకి అందిస్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యాల్లో మనం ముందుగా అతి తక్కువగా మీరందరూ ఇష్టపడే విధముగా సింపుల్గా ప్రసంగం చెప్పాలి అని అంటే మొత్తం అంతా కుదించి ఒక చోట తీసుకొచ్చుకోవాలి. అందుకనే ఒక విషయం మీద మనం ఈరోజు వాక్యం ఉన్నాయి ధ్యానించుకుందాం. గుడ్డివాడు అంధత్వం ఉన్నవాడు లేదా గుడ్డితనం ఉన్నవాడు, గుడ్డితనం లేనివాడు. ఈ రెండు ప్రశ్నలకి మనం సమాధానం వెతుక్కోగలిగితే ఈ వాక్యంలో సారాంశం అంతా మనకి అర్థమవుద్ది. ఇప్పుడు మీరు అందరు గుడ్డోళ్ళ, చూపగలిగిన వాళ్ళ? మీరే గుడ్డోళ్ళు స్వామి, కళ్ళజోడు పెట్టుకున్నారుగా అంటారా? అంతేనా? ఓకే, మనం గుడ్డివారమా చూపగలిగిన వారమా? మీరు చూస్తున్నారుగా, నేను ఇక్కడ నుంచొని ఉంటాం. చూపు కలిగిన వాళ్ళమని చెప్పవచ్చుగా ఒక మాట. చూపు కలిగిన వాళ్ళమే కదా, గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. మేము చూపు కలిగిన
చూపు కలిగినటువంటి వాళ్ళం. మాకు కంటి చూపు బాగానే ఉందండి అని చెప్పాలి. కానీ యేసు ప్రభు చివర్లో మరి పరిసయ్యులతో ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని తీసుకోండి. 41వ వచనంలో, మీరు దృష్టి గలవారమని. ఇప్పుడు మీరు దృష్టి కలిగిన వాళ్ళని చెప్తున్నారు కదా, మాట్లాడరేంటి? మీరందరూ దృష్టి కలిగిన వాళ్ళే కదా, అందరికి కనిపిస్తుంది కదా, పీఠము కనిపిస్తుంది, ఎదురుగా సిలువ కనిపిస్తుంది, ఎదురుగా ఉన్న స్వరూపాలు కనిపిస్తున్నాయి. అందరూ మీరు దృష్టి కలిగిన వాళ్ళ. ఇప్పుడు మీరు అందరూ దృష్టి గలవారం, ఓకేనా? 41వ వచనంలో మీరు నిజముగా దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టి యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. దృష్టి గలవారం అని చెప్పుచున్నారు కనుక మీ యందు అంటే ఏంటి అర్థం? పాపదోషము మీ యందు, అది మేము చూపగలిగిన వాళ్ళమని చెప్పారనుకో, పాపదోషం మనలో ఉన్నట్టేగా. క్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు. పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు, అంటే నువ్వు చెప్పే మాటల ప్రకారం మేము గుడ్డోళ్ళమా అన్నారు వాళ్ళ యేసుప్రభు దగ్గరకు వచ్చి. యేసుప్రభుతో అన్న మాట కూడా అదే, మేము కూడా గుడ్డి వాళ్ళమా. 40వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలకి వాళ్ళు వచ్చి ఆయన్ని అడిగేటటువంటి ప్రశ్న, మేము కూడా గుడ్డి వారమా అని అడుగుతూ ఉన్నారు. దానికి క్రీస్తు ప్రభు, మీరు దృష్టి గలవారము అనగా మేము చూడగలుగుతున్నాము అని మీరు చెప్పుకుంటున్నారే కానీ నిజంగా మీరు గుడ్డివాళ్ళు కాదు. చూడగలుగుతున్నారు కాబట్టే మీరు పాపదోషము కలిగినటువంటి వాళ్ళు. అర్థమైందా? నువ్వు చూడగలుగుతున్నావు, అందుకని నీలో పాపదోషం ఉంది. ఎందుకు అని అంటే మనం చాలా విషయాల్లో గుడ్డివారం అయిపోతూ ఉంటాం. ఇప్పుడు రోడ్డు మీద మీరు ఎక్కడికో వెళ్తున్నారు, రోడ్డు మీద మీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ సమయంలో ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ని మీరు చూసుకుంటా ఏదో జరిగిందని మాట్లాడుకుంటా వెళ్ళిపోతారా, లేకుంటే అక్కడ ఆగి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి వెంటనే ఉంటారా? నేనైతే ఆగను. నాకెందుకంటే ఆడింది కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఆగను. మీరు ఆగుతారా? అయితే మీరు పుణ్యాత్మలే. ఓకేనా? ఆగం. ఎందుకనంటే వారెవరో నాకు తెలియదు, అక్కడ పడిపోయినాడు ఎవడో నాకు తెలియదు. అక్కడ ఆ విషయంలో నేను గుడ్డివాడినే. ఎందుకంటే నేను చూసుకుంటానే వెళ్ళిపోతున్నాను. అక్కడ సమరీయుడు లేదా సమరీయుడు కదా, అక్కడ మన పడిపోయిన మంచి సమరీయుడి దగ్గరే కదా పడిపోతే చూసుకుంటా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి, గుర్తుందా? చూసుకుంటూ వెళ్ళిపోతాం. అదే మనం చేస్తాం కదా ఎక్కువ శాతం. ఎవరో ఒకరు చూసిన వాడు, ఆ వ్యక్తికి సహకరించిన వాడు పాపదోషము లేకుండా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనం కూడా అంతే. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనకు తెలిసిన వాళ్ళు అయితే వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసేసి మన ఒక 20 మందిని అక్కడ పోగేసేసి, అవి మనోడికి యాక్సిడెంట్ జరిగింది, ఎవడో కొట్టింది ఎవడో, గుద్దింది ఎవడో అని చెప్పేసి అక్కడ వేస్తారు. ఎందుకంటే రాత్రి ఒక యాక్సిడెంట్ చూశాను, అందుకని కారు గుద్దుకున్నాయి, అటు ఒక 20 మంది ఇటు ఒక 20 మంది తోసుకుంటున్నారు, గుద్దులాట ఆడుకుంటున్నారు. చూడ ఆ సందర్భంలో నేను చేసిన పని ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? వాళ్ళు తనుకొని ఉంటే కారు చూసుకుంటా పక్కకు తీసుకొని వెళ్ళాను. మళ్ళీ నా కారు మీద ఎక్కడ పడతారో అని ఆ భయంతో, ఓకేనా, పక్కకి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్ కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ నేను దాని గురించి కాదు. ఒక వ్యక్తి పడిపోయి ఇబ్బంది పడుతూ ఆ దెబ్బలు తగిలి ఉన్నాడు అనుకో, ఆ సందర్భంలో కూడా చాలామంది బైకులు ఆఫ్ చేసి ఈ రోజుల్లో కొంతమంది వాళ్ళని పక్కకు తీసి వాళ్ళకి కావాల్సిన పరిచర్యలు చాలామంది చేస్తున్నారు. కానీ కొంతమంది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు. ఇప్పుడు తన పనిని కూడా కొంతసేపు ఆపుకొని ఆ వ్యక్తికి సహకరించడానికి ముందుకు వస్తున్నారు కదా, ఆ సందర్భంలో ఆ వ్యక్తిలో దేవుని యొక్క దృష్టి లేదా దివ్య దృష్టి లేదా మంచి మనస్తత్వం అతనిలో ఉన్నట్టు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం చూసారా, అందులో పాపదోషం ఉన్నట్టే. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నీ వలే నీ పొరుగువాన్ని, నీకు యాక్సిడెంట్ జరిగితే నువ్వు ఎంతగా నీ కోసం ఎవరో ఒకరు సహాయం చేయాలని చూస్తావో అట్టాగే నువ్వు వ్యక్తికి సహాయం చేయాలి. మరి నువ్వు అక్కడ సహాయం చేయకోకుండా నువ్వు వెళ్ళిపోతే అలా అని చెప్పి ఇప్పుడు ఒకళ్ళు సహాయం చేస్తుంటే కుప్పలు ఊరిని చూడడానికి వీడియోలు తీసుకోవడానికి ఎక్కువ మంది పోగొడతారు అక్కడ.
దానికోసం పోగొడకూడదు, సహాయం అందించడానికి. ఎవరైనా సహాయం చేస్తే నువ్వు ఆగాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. సహాయం చేయకపోతే నువ్వే ఆగి ఆ వ్యక్తికి సహకరించాలి. అంటే చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాం చూసావా, దాన్నే అంధత్వం అంటారు. ఓకేనా? చూసి కూడా చూడకుండా వెళ్ళిపోతాం. అప్పుడు పాపదోషం మనలో దాగి ఉంటుంది. అదే క్రీస్తు ప్రభు చెప్పేది. మీరు దృష్టి గలవారమని చెప్పుకుంటున్నారు, మీరు దృష్టి గలవారమనే చెప్పుకుంటున్నారు, కానీ మీ అందు పాపదోషము నెలకొని ఉంది. ఎందుకు మీలో పాపదోషం నెలకొని ఉందంటే మీకు విశ్రాంతి దినము అనేది కావాలి, కానీ మనిషి యొక్క జీవితం కాదు మీకు కావాల్సింది. విశ్రాంతి దినము అనేది మీరు నిలబెట్టుకోవాలి, కానీ ఒక మనిషికి ప్రాణం పోయాలనే ఆలోచన మాత్రం మీరు చేయరు. ఒక వ్యక్తికి మంచి చేయాలనే ఆలోచన చేయరు. అందుకని పరిసయ్యుల్ని క్రీస్తు ప్రభు, మీరు ఇదిగో దృష్టి గలవారం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు పాపముతో నిండిపోయి ఉన్నారని చెప్పి క్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ దృష్టి పొందినటువంటి వాడు ఇంకొక మాట చెప్తాడు 31వ వచనంలో, దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదము, కానీ ఆయనను ఆరాధించు ఆయన చిత్తమును నెరవేర్చు వానిని ఆయన ఆలకింపును. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఆ గుడ్డివాడు పరిసయ్యులకు సొరకలేస్తున్నాడు. ఎందుకు పరిసయ్యులకు సొరకలేస్తున్నాడు అంటే, మీరు పరిశుద్ధులు కదా, పవిత్రులు కదా, మీకు మీరే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటారు కదా, మీకు మీరే డబ్బా కొట్టుకుంటారు కదా. మరి మీకు డబ్బా కొట్టుకున్నప్పుడు దేవుడు మీతో ఉండాలి కదా, కానీ మీరేమో నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ మాట చెప్తున్నాడు. ఎందుకంటే మేము మోషేతో సంభాషించనని మేము ఎరుగుదము. దేవుడు మోషేతో సంభాషించాను అంటే నిర్గమకాండంలో ఉన్నటువంటి, అంటే మా తాతలు నేతులు తాగారు దాని సామెత చెప్తారు కదా, ఏంటి అది? అదే కదా, అదే చెప్పుకుంటున్నారు వీళ్ళు పరిసయ్యులు. ఇక్కడ మా తాతలు అక్కడ నేతులు తాగారు, మేమేం మేసాలు మిలేత్తనం ఏదో చెప్తారు కదా. అట్టాగి ఇప్పుడు ఈ పరిసయ్యులు మోషే గురించి చెప్పుకుంటున్నారు. ఎంతసేపు మోషే దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టుకోవడం తప్ప మేమేంటి అనేది ఆలోచన చెయ్యం. అంటే నాకంటూ ఏంటి, నేనంటూ ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను నేను నిలబెట్టుకోవాలి కదా. అంటే నేను దేవునితో ఉన్నానా లేదా అనేది నిలబెట్టుకోవాలి, కానీ మోషే మాకు ప్రవక్త, ఆయన దేవుడితో మాట్లాడాడు అంటే ఆయన దేవుడితో మాట్లాడాడు, అదోకే. మరి నువ్వెప్పుడు మాట్లాడుతావు దేవుడితో? ఇది లేదు వీళ్ళ దగ్గర. ఎంతసేపు మోషే దగ్గరికి వెళ్తున్నారు. అందుకనే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట మోషేతో సంభాషించనని చెప్పి చెబుతూ ఉన్నారు, కానీ ఇతడు ఎక్కడ నుండి వచ్చిన మేము ఎరుగము అని చెప్పి వాళ్ళు చెబుతుంటే ఆయన అప్పుడు వాళ్ళకి, అనగా ఎవరు, ఆ గ్రుడ్డివాడు వాళ్ళకు సొరకలేస్తున్నాడు. ఎందుకని అంటే దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదము, దేవుడు పాపులను ఆలకించడం. అంటే మోషేతో దేవుడు మాట్లాడాడు కానీ మీతో కాదు కదా, అవునా? మోషేతో దేవుడు మాట్లాడాడు, మీతో కాదు. అంటే ఏంటి? మీరు పాపులు అని. అక్కడ గుడ్డివాడు కూడా సొరకలేస్తున్నాడు వాళ్ళకి, పరిసయ్యులకి. వాళ్ళలో ఉన్నటువంటి అహాన్ని దించేస్తున్నాడు అన్నమాట అక్కడ. ఒకే విధంగా మీరు పాపులు అని ఆయనను ఆరాధించి ఆయన చిత్తమును నెరవేర్చు వారిని ఆయన ఆలకించును. ఈ గుడ్డివాడు క్రీస్తు ప్రభుని విశ్వాసంతో పిలిచాడా, లేదా ఆశతో పిలిచాడా, లేదా దేవుని మీద నమ్మికతో పిలిచాడా, ఏదన్నా కానీ తనలో ఉన్నటువంటి ఆ బలహీనతని భగవంతుని ముందు పెట్టుకున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆ దారిన పోయేటటువంటిగా ఆ గుడ్డివాణి యొక్క ఆ సందర్భంలో భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా క్రీస్తు ప్రభు వాడిలో ఉన్న విశ్వాసాన్ని బట్టో, లేదా వాడికి ఉన్నటువంటి నమ్మికను బట్టో ఇవ్వలా. ముందు వాడికి దృష్టిని ప్రసాదించిన తర్వాతే క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు. కావాలంటే ఆ తర్వాత వాక్యాల్లో మనకు అర్థమవుద్ది. ఇది వాళ్ళు పరిసయ్యులని పిలిచి అడిగి ఇబ్బంది పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఊళ్ళోంచి వెళ్ళేశారని తెలిసిన తర్వాత క్రీస్తు ప్రభు వాడిని కలిసి అడుగుతున్నాడు ఈ మాటలో, ఎందుకు నీవు విశ్వసిస్తున్నావా అంటే, ప్రభు ఆయన ఎవరు నేను విశ్వసించడానికి అంటాడు. అప్పుడు దాకా ఈయన లోకరక్షకుడు అన్న విషయం ఆయనకి తెలియక, ఆయన ఎవరంటే ఆయననే నేను అని చెప్పి అప్పుడు ఆ వ్యక్తి విశ్వసిస్తున్నాను అని చెప్పి అప్పుడు ఒప్పుకుంటాడు. దృష్టి పొందిన తర్వాత, అర్థమైందా? దృష్టి పొందిన తర్వాత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. అంటే తనలో ఉన్న ఆ మంచితనం, లేదా మానవత్వం, లేదా సద్గుణాలు ఏవైతే ఉంటాయో అవి దేవుని యొక్క అనుగ్రహాన్ని అందిస్తాయి మనకి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఈ గుడ్డివాడు పాపదోషము లేనటువంటి వాడిగానే క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. మీరు దృష్టి కలిగిన వాళ్ళమని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీ పాపదోషముతో నింపబడ్డారు. వీడు గుడ్డివాడని చెప్పుకుంటున్నాడు, వాడు పాపం మూలంగా కాదు, అది గుడ్డితనం. ఓకేనా? శారీరకమైనటువంటి వచ్చినటువంటి ఆ గుడ్డితనాన్ని అక్కడ క్రీస్తు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళకి మానసికంగాను శారీరకంగాను
ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ఏర్పడినటువంటి గుడ్డితనాన్ని క్రీస్తు ప్రభు వీళ్ళకి చూపిస్తున్నాడు, పరిసయ్యులకి. అక్కడ గుడ్డివాడు దేవుని యొక్క దృష్టిని, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. తనలో పాపము లేదు కాబట్టే దేవుడు వానితో సంభాషించాడని దాని అర్థమైందా? మోషే, మా పితరులు మోషే, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇక్కడ ఈ గుడ్డివాడు చెప్పే మాట, దేవుడు పాపులను ఆలకింపడు. ఓకేనా? దేవుడు పాపులను 31వ వచనం మళ్ళా చదువుకొని కావాలండి. దేవుడు పాపులను ఆలకింపడు. క్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడికి దృష్టినిచ్చాడంటే ఆ వ్యక్తిని యొక్క మొరను ఆలకించాడనే అర్థం. ఆ వ్యక్తిని ఆలకించాడనే కదా. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి వాడికి దృష్టినిచ్చాడంటే వాడు పిలుస్తున్నటువంటి పిలుపులో ఏ కల్మషం లేదనే కదా. వాడు ఈ దేవుని మీద ఆశతో ఎదురు చూస్తున్నాడనే అర్థం. అంటే వాడు పాపాత్ముడు కాదనే అర్థం. అదే క్రీస్తు ప్రభు ఈ పరిసయ్యులతో కూడా చెప్తూ ఉన్నాడు. పరిసయ్యులతో చెప్పే మాట ఏంటంటే, మీరు దృష్టి గలవారమని చెప్పుకుంటున్నారు, కానీ మీరు పాపంతో నిండి ఉన్నారు. వీడు దృష్టి లేకపోయినా సరే వీడు పాపం లేకుండా ఉన్నాడు, అనగా ఏ కల్మషం లేకుండా ఉన్నాడు అనేది అక్కడ క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ రెండు సందర్భాల్లో మనం దృష్టి గలవారమా, దృష్టి లేనటువంటి వారమా? గురుడి వారమా, చూపు కలిగిన వాళ్ళం? కోపులోళ్ళు చూపు కలిగిన వాళ్ళే. గుడ్డి వారమే. ఇప్పుడు చూడండి, ఇందడే మీరందరూ మేము చూస్తున్నాం అన్నారు, ఇప్పుడు మీరందరూ గుడ్డి వాళ్ళం అంటున్నారు. ఎందుకనంటే క్రీస్తు ప్రభు సొరకబెట్టాడు కాబట్టి, అక్కడ గుడ్డివాడు కూడా సొరకబెట్టాడు కాబట్టి, వీళ్ళిద్దరూ కూడా సొరకలు వేశారు కాబట్టి మనం ఇప్పుడు గుడ్డివారమా, చూపు కలిగిన వాళ్ళమా మనకే సందేహం ఏర్పడద్దు. ఎందుకనంటే మన జీవితంలో మనం కొన్ని మంచి కార్యాలకి కనిపించినట్టు మనకు సంబంధం లేనట్టు మనకెందుకులే అనుకుని వెళ్ళిపోయేటటువంటి చాలా సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. ఆ సందర్భాలన్నింటినీ కూడా మనం కొన్ని సందర్భాలని గుర్తు చేసుకోగలిగితే ఆ జీవితాల్లో మనం నిజంగా ఎక్కడ మనం అందులమైపోతున్నామో మనకు అర్థమవుతుంది, ఎక్కడ గుడ్డివారం అయిపోతున్నామో మనకు అర్థమవుతుంది. ఒక మంచి పని చేయడానికి పూనుకుంటే మనం దృష్టి కలిగిన వాళ్ళం. వినాశనపూరితమైన కార్యాన్ని చేయడానికి పూనుకుంటే మనం దృష్టి జ్ఞానాన్ని లేదా మన చూపుని, మానసికమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాళ్ళం అవుతాం. అది అంధకారానికి దారితీస్తుంది. దాన్ని మనకు మొదటి పట్టణంలో ఒక మంచి వాక్యాన్ని అక్కడ మనం వింటాం. దేవుడు నరుడు చూసినటువంటి చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించను. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ తన కోడల్లో పిల్లలకి ఇద్దరు మగపిల్లలు, ఆ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఓకేనా? ఆ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే ఆమె పెళ్లి సంబంధాలు చూస్తూ ఆమె ఆలోచన నా కోడళ్ళు ఎర్రగా ఉండాలి. ఓకే, నా కోడల్లో ఎర్రగా ఉండాలి, ఇది ఆ ఆలోచన. అందుకనే కోడళ్ళు ఇద్దరిని చక్కగా ఎన్నా పర్లేదులే, ఎన్నా నన్నేం తిట్టుకోదామా, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లో ఉంటుంది కదా, నేనేగా సమయాన్ని మళ్ళీ ఫోన్ చేస్తారు నాకు, పర్లేదు. అంటే ఆమె ఎవరో మీకు తెలియదు, డోంట్ వరీ, పర్లేదు. ఒక మంచి మెసేజ్ అవ్వడం కోసం ఇటువంటి ఎగ్జాంపుల్స్ వాడతాను, అంతేగాని వాటిని ఏదో స్వామిలో ఏలైతే తిడుతున్నాడు అనుకో మాహండి. ఓకే, నాకు ఇద్దరు ఎర్ర కోడళ్ళకి కావాలని కోరుకుంది. పెద్ద కొడుకు పెళ్లి చేసింది, చక్క ఎర్రగా ఉండే పిల్ల, అంటే చేయెత్తి మాసిపోయేటటువంటి పిల్లల్ని వేసి చూసి చేసింది, అయిపోయింది. ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు పెళ్లి చేసేటప్పుడు అప్పుడు కూడా ఎర్రటి పిల్ల కోసం ఎతికింది. ఎర్రటి పిల్ల లక్కీగా దొరికింది. దేవుడు నువ్వు ఏది కోరుకుంటావో అది ఇస్తాడు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఏది కోరుకుంటావో అది ఇస్తాడు, కానీ అక్కడ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు. ఓకేనా? ఆ ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత చిచ్చి అత్తయ్య చెయ్యి మాకండి, అత్తయ్య చిచ్చి అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పడం మొదలెట్టారు. ఎర్రటి కోళ్ళు, నీట్గా ఉన్న కోళ్ళు. ఓకేనా? ఎవరికి పనులు చెప్తున్నారు? ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని అంటే, నువ్వేమో అందాన్ని చూసావు, రంగుని చూసావు. ఓకేనా? అందాన్ని రంగుని నువ్వు చూసావు, కానీ మనసును చూడలా, వాళ్ళ గుణాన్ని చూడలా, వాళ్ళ ఆలోచన చూడలా. ఆలోచన మాత్రం భగవంతుడు మాత్రమే చూడగలడు. ఓకేనా? అందుకనే
మనం చదివినటువంటి మొదటి పట్టణంలో ఆ వాక్యం, మనిషి చూసినటువంటి చూపుతో దేవుడు చూడడు. మనిషి చూసిన చూపుతో దేవుడు చూడడు. దేవుని యొక్క దివ్య దృష్టి మనిషి యొక్క హృదయాన్ని చూస్తుంది. ఆ హృదయంలో దాగి ఉన్నటువంటి కల్మషాన్ని చూస్తుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఏదైతే దుర్మార్గపు ఆలోచన ఉంటుందో దాన్ని చూస్తుంది దేవుని యొక్క దివ్య దృష్టి. దాన్ని బట్టే నువ్వు చేసే పని ఆశీర్వాదకరం అవుతుందా లేక అంధకారంలోకి నెట్టబడద్దు అనేది అక్కడ నిర్ణయించబడద్దు. అయ్యో నేను చాలా మంచిగా ఉన్నాను, చాలా భక్తిగా ఉన్నాను, చాలా బైబిల్ పట్టుకొని దేవుని ప్రార్థన చేస్తున్నానే, నాకు నచ్చినట్టు నేను దేవునికి అనుకూలంగా జీవిస్తున్నానే అని చెప్పి ఎంత చెప్పినా ఉపయోగం లేదు. కానీ భగవంతునికి కావాల్సింది ఆ లోపల దాగి ఉన్నటువంటి మర్మము ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు ఆలకిస్తాడు. ఈ గ్రుడ్డివాడి దృష్టిలో కూడా, గ్రుడ్డివాడి యొక్క సందర్భంలో కూడా భగవంతుడు క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి సారాంశం అదే. మీరు చూపు కలిగిన వాళ్ళు అంటే మీరందరూ అంధకారం లేకుండా మీరు దివ్య దృష్టిలాగా మీరు అందరూ చూడగలుగుతున్నామని చెప్పుకుంటున్నారు. కానీ మీరు నిజంగా మీలో దాగి ఉన్నదైతే మాత్రం కల్మషమే, పాపదోషమే. ఆ పాపదోషముతో మీరు నింపబడ్డారు కాబట్టి ఇదిగో మీరు ఇక్కడే ఉన్నారు. కానీ ఎవడైతే కల్మషం లేకుండా ఉన్నాడో ఆ వ్యక్తి తన శరీరంలో ఉన్నటువంటి ఒక రుగ్మతను కూడా అధిగమించి బయటికి రాగలుగుతూ ఉన్నాడు. వాడి విశ్వాసంతో అక్కడ అడగల, కానీ కల్మషం లేకుండా ఉన్నాడు. క్రీస్తు ప్రభు దేవుడని వాడు అంగీకరించలా, కానీ కల్మషంతో లేకుండా ఉన్నాడు వాడు. అంటే పాపం లేకుండా వాడు ఉన్నాడు కాబట్టే ఏ విశ్వాసం లేకపోయినా సరే భగవంతుడు వాడిని దృష్టిని ప్రసాదించాడు. వాడి విశ్వాసం లేదు, వాడేం క్రైస్తవుడు కాదు, క్రీస్తు ప్రభుని అనుసరించేవాడు కాదు, ఆ శిష్యులతో పాటు ఆయన ఉన్నవాడు కాదు, శిష్యులతో పాటు ఆయన అంగీకరించి వెళ్తున్నటువంటి వాడు కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిలో కల్మషం లేదు కాబట్టే, ఎలాంటి పాపం లేదు కాబట్టే, ఎలాంటి రుగ్మత లేదు కాబట్టే, అనగా మానసికమైనటువంటి రుగ్మత, ఆలోచనలో చెడు లేదు, తలంపుల్లో చెడు లేదు, ఇతరుల పట్ల ద్వేషం లేదు, దేవుని యొక్క ఆలోచన పరంగా ఉన్నాడు కాబట్టే ఆ వ్యక్తిని భగవంతుడు ఆ శారీరక రుగ్మత నుంచి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అర్థమైందా? క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిలో చూసినటువంటిది ఏంటంటే తన హృదయాన్ని, ఏ హృదయం అయితే కల్మషం లేకుండా ఉందో ఆ హృదయాన్ని భగవంతుడు చూశాడు క్రీస్తు ప్రభు. మరి మన హృదయము ఎక్కడ ఉందనేది మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన హృదయం ఎక్కడ ఉంది అనే దానికి ఇక్కడ ఈ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ వ్యక్తికి దృష్టిని ఇవ్వడం, అక్కడ పరిసయ్యుల యొక్క స్వభావాన్ని, పరిసయ్యుల యొక్క మనస్తత్వాన్ని, పరిసయ్యులకు ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నిటి నుంచి కూడా బయటికి రమ్మని క్రీస్తు ప్రభు వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళల్లో ఎవడూ బయటికి రారు. వాళ్ళు ఎంతసేపు చెప్పుకునే మాట ఏంటంటే మోషేతో మా దేవుడు మాట్లాడాడు, దేవుడు మా మోషేతో మాట్లాడాడు, ఈ చెప్పుకుంటారే తప్ప ఇంకేముండదు. మనం కూడా డబ్బా కొడతాం కదా, మేము 100 సంవత్సరాల క్రైస్తవులమనో 70 సంవత్సరాల క్రైస్తవులమనో, మేము ఆర్సీఎం సంఘస్థులమనో, మా తాతలు ముత్తాతలు కూడా ఆర్సీఎం సంఘస్థులమనో, మేము క్రీస్తుని అనుసరించే వాళ్ళమనో చెప్పుకుంటారు కదా. చెప్పరా? చెప్తారు. మనం కూడా అడ్డా చెప్తాం. కానీ దేవుడికి కావాల్సింది మీరు ఎప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నారో కాదు, మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులో కాదు, క్రీస్తు ప్రభుకి కావాల్సింది. అర్థమైందా? మా నాన్న వాళ్ళు ఆర్సీఎం సంఘస్థులు, మాకు ఫ్యామిలీ కార్డు ఉంది, జ్ఞానస్నానం ఉంది, భద్రనభ్యంగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభుకి కావాల్సింది ఈ కాదు. యేసు ప్రభుకి కావాల్సింది ఆ హృదయము. అర్థమైందా? అందుకే నువ్వు ఫ్యామిలీ కార్డు పెట్టినా పెట్టగానే పట్టించుకోము మేము. నేను పట్టించుకోను, మిగిలిన వాళ్ళు పట్టించుకుంటా తర్వాత. ఓకే, ఫ్యామిలీ కార్డు నువ్వు పెట్టినా పట్టించుకోను. ఎందుకంటే భగవంతునికి కావాల్సింది హృదయం. నువ్వు హృదయపూర్వకంగా దేవాలయంలోకి వచ్చి దేవుని ముందు కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని, ప్రభు ఇదిగో నాకు, నా కుటుంబానికి ఇది కావాలని నువ్వు అడిగితే నేను కాదు ఇచ్చేది, ఆయన ఇస్తాడు. ఓకేనా? క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మనం అక్కడ దాన్ని వెతుక్కోవాలి. ఇక గ్రుడ్డితనము చాలా రకాలుగా ఉంటుంది. లూకా శుభవార్త 10వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 29వ వచనము. కానీ అతడు తనను తాను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. ఓకేనా? ఈ సందర్భం గుర్తుందా? 10వ అధ్యాయంలో 29వ వచనం, ఆ మంచి సమరయుడు ఉపమానం మీకు గుర్తుంది కదా. మంచి సమరయుడు ఉపమానంలో వాడు అడిగేటటువంటి ప్రశ్న ఏమని? నా పొరుగువాడు ఎవడు? ఇప్పుడు వాడు గ్రుడ్డివాడా కాదా? ఆ మాట అడిగినవాడు గ్రుడ్డివాడా కాదా? నా పొరుగువాడు ఎవరు అని అడిగినవాడు గ్రుడ్డివాడా కాదా?
మీకు తర్వాత చూసుకోండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ శిష్యులు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి మాట అది. ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది. ఓకేనా? వీళ్ళని ఈ జనాన్ని పంపించండి. క్రీస్తు ప్రభుని ఆలకించడానికి వచ్చారు వాళ్ళు. 5,000 మందికి ఆహారాన్ని పంచినటువంటి సందర్భం గుర్తుంది కదా. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు దగ్గరికి ఈ శిష్యులు వచ్చి చెబుతూ ఉంటారు ఒక మాట, అయ్యా ఇదిగో సమయం ఎక్కువ అయిపోతుంది, చీకటి పడిపోతుంది, భోజనాలు వాళ్ళకి ఆహారకి ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు కూడా మీరు పండగ అప్పుడు చూడండి, బిషప్ గారు పూజ చేసినా సరే ఇంకెంతసేపు చెప్తారు స్వామి, ఆ పండగ ఆకలేస్తుంది అంటారు చూసారా, ఆ టైప్లో. అదే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అదే. మీరు అంటారు కదా 12, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, 10 అయిపోయింది, లేట్ అయిపోయింది అంటూ ఉంటారు చూడండి. అండ్ ఇగో భోజనం కోసం. ఓకేనా? అట్లాగే వీళ్ళు కూడా శిష్యులు కూడా ఆ రోజు నుంచి యేసు ప్రభు అక్కడి నుంచే మొదలెట్టారు. అదేది ఇప్పుడు వచ్చిన వారసత్వం కాదు అది. మనకు వారసత్వం యేసు ప్రభు దగ్గర నుంచి ఉంది. సమయం ఆసన్నమైంది, టైం అయిపోతుంది, సమయం ముగించండి అన్న మాట యేసు ప్రభు దగ్గర నుంచి ఉంది. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అదే మాట అడుగుతున్నారు, అయ్యా వేళ అతిక్రమించింది, వీళ్ళకే భోజనానికి సమయం అవుతుంది, వీళ్ళని పంపించి అయితే దగ్గరలో ఉన్న ఏమైనా పల్లి పట్టణాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని తెచ్చుకుంటారు, వాళ్ళని వదిలేయండి అని చెప్పి ఆయన యేసు ప్రభు చెప్తున్నారు. అంటే వీళ్ళు గుడ్డివారా కాదా ఆ శిష్యులు అక్కడ? అంటే దేవుణ్ణి చూడలేనటువంటి గుడ్డి వాళ్ళు అక్కడ. క్రీస్తు ప్రభులో ఉన్న అద్భుత శక్తిని వాళ్ళు చూడలేని గుడ్డి వాళ్ళు. దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నాడన్న సంగతిని కూడా మర్చిపోయినటువంటి గుడ్డి వాళ్ళు. అప్పటికే వాళ్ళు చాలా అద్భుతాలను క్రీస్తు ప్రభు చేయడం చూసినటువంటి వాళ్ళు. అయితే ఈ 5,000 మందికి ఆహారాన్ని పెట్టలేడా నిర్జన ప్రదేశంలో అనేది ఆలోచన కూడా చేయకుండా వాళ్ళ గుడ్డితనం అనగా కేవలం బాహ్యంగానే ఆలోచించారు. అందుకనే వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళుగానే అక్కడ కనబడుతూ ఉన్నారు. ఇంకా మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 40వ వచనంలో ఒకడు క్రీస్తు ప్రభుని సిలువ వేయించి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి కిందకి రమ్మని చెప్పి అక్కడ ఉన్నటువంటి భటులు వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పక్కన ఉన్నవాడు కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుము అని అడుగుతారు చూసారా. ఎడం పక్కన ఉన్నవాడు, కింద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ గుడ్డి వాళ్ళే. గుడ్డితనముతోనే క్రీస్తు ప్రభుని వాళ్ళు గుర్తించలేదు. అదే అంధత్వం, అదే అంధకార మనస్తత్వం మనలో కూడా చాలా సందర్భాల్లో కనబడతా ఉంటుంది. ఈ అంధకారం నుంచి మనం బయటికి రావాలి. బయటకు వస్తే ఆ గుడ్డివాడు ఏ విధంగా దృష్టిని పొందాడో అలాగే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడికి కావలసింది కల్మషం లేని హృదయం. అది ఎప్పుడైతే మనిషి అలవాటు చేసుకుంటాడో అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఈ కల్మషం ఉన్నంత వరకు నువ్వెంత ప్రార్థన చేసినా అది ఇసుకలో పోసినా, ఇది అంటారు సామెత, చెప్పండి కూడా, ఇసుకలో పోసినా ఓహో మనకి ఇసుక లేదని బూడిద అంటున్నారు మీరు. ఇలా చూడండి, బూడిద అంటున్నారు వీళ్ళు. అంటే ఇసుక లేదుగా మనకు తక్కువ కదా, అందుకే బూడిద అంటున్నారు. ఏదో ఒకటి. ఓకేనా? దానిలో పోసింది తిరిగి రాదని అర్థం. దాని అర్థం అంటే జీవితం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే చేస్తామో దానివల్ల కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కూడా కోల్పోతాం. ఉపయోగం లేనటువంటి వాటి మీద పెట్టే శ్రద్ధ జీవితాన్ని నిర్మించుకునే విషయాల్లో పెట్టం. ఆ పెట్టేటప్పుడు కల్మషం లేకుండా దేవునికి లేదా మంచికి, దేవుని పక్కన పెట్టండి, అసలు మంచి కల్మషం లేకుండా ఉండేటటువంటి మనస్తత్వం మనిషి ముందు నేర్చుకోవాలి. ఇది లేనప్పుడు నువ్వు దేవునికి కూడా దగ్గర, అర్థమవుతుందా? దేవుని దగ్గర కూడా ఉండలేవు. ఇది మనం నేర్చుకోవాలి. మీరు లేదు అనుకో, బయలుదేరింది అయ్యా బైబిల్ పట్టుకొని అంటారు చూసారా, ఆ మాటలన్నీ వస్తాయి. అందుకనే అలాంటివి మనం అలవాటు చేసుకోవాలి. ఎంతో కొంత మంచితనం అనేది అలవర్చుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయాలి. ఆ మంచితనం ఎలా ఉండాలి అని అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తాను. ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిర్మించేటటువంటి మాట అయి ఉండాలి మన మాట. ఓకేనా? మనం చెప్పే ఒక మాట, మనం మాట్లాడే ఒక మాట
ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిర్మించేది. ఓకేనా? ఒక కుటుంబాన్ని బాగు చేసేది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేసే మాట అయి ఉండాలి తప్ప నాశనం చేసే మాటలు ఉండకూడదు. ఓకేనా? కుటుంబాలని, వ్యక్తుల్ని, సమాజాన్ని వినాశనపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ ఆలోచనల వల్ల మీరు అనుకుంటారు, నా మాటే కదా వదిలేసి వెళ్ళిపోయానులే ఇక్కడ అని అనుకుంటారు. జాగ్రత్త చెప్తున్నా, భూమి గుండ్రంగా ఉంటుంది. ఓకేనా? నువ్వు మాట ఎక్కడన్నా నోరు జారితే ఆ మాట గిర్రని ఎటో ఒకటో అటో 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 తిరిగి వచ్చి నీ వెనకే ఉంటుంది, మీ వెనకే ఉంటుంది. ఓకేనా? అప్పుడు అది ఒంటి మీద పడిన ఈపు మీద పేలాలు పేలినట్టు పేలుతూ ఉంటే, అయ్యయ్యో ఆ రోజు నేను ఎట్టి చేశానా, ఆ రోజు నేను ఎట్ట అన్నానా, ఆ రోజు ఎట్టి చేసుకున్నానా అని అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాం. అందుకని ఎప్పుడూ కూడా వినాశనపూరితమైనటువంటి పనులకి మనం దూరంగా ఉంటే ఇదిగో మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆ క్షణంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు జీవితంలో ఒక మార్పును అందిస్తాడు. ఆ మార్పే ఈ గ్రుడ్డివాడు పొందింది. వాడు కల్మషం లేకుండా ఉన్నాడు. గ్రుడ్డివాడిని కదా అని చెప్పి వాడు తనలో ఆ దుర్మార్గపు ఆలోచనలు కానీ, దురాలోచనలు కానీ, దుష్టత్వం కానీ, దేవునికి దూరంగా ఉండే పనులు కానీ వాడు ప్రదర్శించలేదు ఎక్కడా కూడా. దాని మూలంగానే క్రీస్తు ప్రభు ఆ విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. మనం మంచిగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటే మన మంచే మనకి మేలై దేవుని యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ సందర్భంలోనైనా, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే మనలో ఉన్న ఆ గ్రుడ్డితనాన్ని ప్రదర్శించుకోకుండా మంచి స్వభావాన్ని, మంచి మనస్తత్వాన్ని ప్రదర్శించాలి. ఇక రోడ్ల మీద బైకులు తోలేటప్పుడు ఒక కుర్రోడు బైక్ వేసుకొని, కొత్త బైక్ కొన్నట్టున్నాడు. ఆ బైక్ వేసుకొని ఆల్మోస్ట్ 60-70 మీద వెళ్తున్నాడు. 60-70 మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా మలుపు వచ్చిందనుకోండి, ఆ మలుపులో వాడు తిప్పడం కష్టం అవుతుంది. అది ఎత్తుకెళ్ళి ఎదురున్న వాళ్ళు ఒక భయాన్ని కల్పిస్తాడు. ఎదురు గుద్దుకున్నా, గుద్దబోయినా, గుద్దేస్తాడేమో అన్న కంగారులో ఎదురొచ్చేవాడు కంగారు పడుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ ఇదంతే. ఒకవేళ నువ్వు 25 సంవత్సరాల కుర్రోడివి, నీ ఎదురుగా వస్తుంది ఒక 70-80 సంవత్సరాలు వచ్చే పెద్ద ఆయన చిన్న స్కూటీ వేసుకొని వస్తున్నాడు. నువ్వేమో 2.5-3 లక్షల బండి వేసుకొని వెళ్తున్నావు. నీ స్పీడ్ నీది, ఆయన స్పీడు ఆయనది. ఇప్పుడు నువ్వు వేగంగా వెళ్ళి ఆయన గుద్దకుండా ఆయన పక్క నుంచే బండి పానించుకొని వెళ్తావు. పెద్ద ఆయన 70-75 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో గుండె ఆగిద్దా? గుద్దేశాడేమో అనుకొని ఆయన బండి కింద పడేసి పడిపోయాడు ఆయన. ఓకే, చనిపోయాడు. ఆయన కూడా చనిపోయాడు. వీడు గుద్దలా, వీడి తప్పులేదు. ఆయన పడిపోయి దెబ్బ తగిలి చనిపోయాడు. ఏంటి ఆ పరిస్థితి అక్కడ? తప్పు నీదా అయిందా? తప్పు నీదా అయిందా? ఎవరి తప్పు? ఎవరి తప్పు? గట్టిగా పడిపోయినది తప్ప. భాగ్యమ్మా సూపరం. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి ఎట్లా. ఓకేనా? ఓకే. కానీ ఆ ప్రాణం వెనక దాగున్నటువంటి కుటుంబం, ఆ రోదన, ఆ శోధన, వాళ్ళు పడుతున్న మదన వేదనకి అన్నిటికీ కారణం వాడవుతాడు. అది నీకు శాపమా మేలా? అర్థమైందా? అది అంటే మనం తెలియకోకుండానే కొన్ని సందర్భాల్లో తప్పిదాలు చేస్తూ ఉంటాం. అందుకనే ప్రతి క్షణం, ప్రతి క్షమయంలో, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. లేదు అని అంటే అది మనకు తిరిగి శాపమై మన వెంట వస్తుంది. ఆ రోజు ఏడ్చిన ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ గుడ్డివాడిగా
ఆకేండ్లే అనే గ్రుడ్డితనంతో జీవించుకోకుండా దేవుని యొక్క దృష్టిని, దైవ దృష్టిని ఎరిగి తెలుసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి దైవిక మనస్తత్వాన్ని, మంచి హృదయాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనసారా వేడుకుందాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం.